భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 యొక్క వివరణ. రాజ్యాంగంలోని 19వ భాగం ఇతర విషయాలు లో ఉంచబడిన ఆర్టికల్ 363 రాజ్యాంగ పూర్వ ఒప్పందాలు మరియు పూర్వ సంస్థానాలు మరియు భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాల నుండి ఉత్పన్నమయ్యే వివాదాలలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని వ్యవహరిస్తుంది. ఈ నిబంధన స్వతంత్ర భారతదేశంలో సంస్థానాల ఏకీకరణ చుట్టూ ఉన్న చారిత్రక వాస్తవాలను ప్రతిబింబిస్తుంది మరియు అటువంటి విషయాలలో రాజకీయ అంతిమతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. చారిత్రక నేపథ్యం. రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి రాకముందు భారతదేశం 2 విస్తృత రాజకీయ సంస్థానాలను కలిగి ఉంది: బ్రిటిష్ పాలిత ప్రావిన్సులు మరియు అనేక సంస్థానాలు. ఈ సంస్థానాలను మహారాజులు, నవాబులు మరియు అధిపతులు వంటి పాలకులు పరిపాలించారు. వారు బ్రిటిష్ క్రౌన్తో మరియు తరువాత భారత డొమినియన్ ప్రభుత్వంతో వివిధ ఒప్పందాలు, ఒడంబడికలు, సనాదులు మరియు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ సాధనాలు ప్రవేశం, అధికారాలు, వారసత్వం మరియు ఆర్థిక ఏర్పాట్ల వంటి విషయాలను నియంత్రించాయి. స్వాతంత్ర్యానంతరం ఈ రాష్ట్రాలను భారత యూనియన్లో ఏకీకృతం చేయడం కేవలం చట్టబద్ధమైనది కాదు, ఒక రాజకీయ ప్రక్రియ. ఈ సున్నితమైన చారిత్రక మరియు రాజకీయ ఒప్పందాలను కోర్టులు తిరిగి తెరవకుండా లేదా తీర్పు ఇవ్వకుండా చూసుకోవడానికి ఆర్టికల్ 363 ప్రవేశపెట్టబడింది. క్లాజు 1 కోర్టు అధికార పరిధిపై బార్. ఆర్టికల్ 363 యొక్క క్లాజు 1 ఈ క్రింది వాటి నుండి ఉత్పన్నమయ్యే వివాదాలపై భారత సుప్రీం కోర్టు లేదా మరే ఇతర కోర్టుకు అధికార పరిధి ఉండదని స్పష్టంగా పేర్కొంది. ఏదైనా ఒప్పందం, ఒడంబడిక, నిశ్చితార్థం, సనద్ లేదా ఇలాంటి సాధనం రాజ్యాంగం ప్రారంభానికి ముందు అమలు చేయబడింది. భారత రాజ్య పాలకుడు, భారత డొమినియన్ ప్రభుత్వం లేదా దాని ముందున్న ప్రభుత్వాలు దీనికి పార్టీగా ఉంది మరియు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది. అదనంగా అటువంటి సాధనాలతో అనుసంధానించబడిన రాజ్యాంగ నిబంధనల కింద ఉత్పన్నమయ్యే హక్కులు, బాధ్యతలు లేదా బాధ్యతలకు సంబంధించిన వివాదాలను కోర్టులు స్వీకరించకుండా నిషేధించబడ్డాయి. ఈ బార్కు ఏకైక మినహాయింపు ఆర్టికల్ 143. దీని కింద భారత రాష్ట్రపతి చట్టం లేదా వాస్తవ ప్రశ్నలపై సుప్రీంకోర్టు సలహా అభిప్రాయాన్ని కోరవచ్చు. ఇక్కడ కూడా కోర్టు పాత్ర సంప్రదింపుల పాత్ర, తీర్పు ఇచ్చేది కాదు. క్లాజు 2 నిర్వచనాలు. క్లాజు 2 వ్యాసంలో ఉపయోగించిన కీలక పదాలను నిర్వచించడం ద్వారా స్పష్టతను అందిస్తుంది. ఇండియన్ స్టేట్ అంటే రాజ్యాంగానికి ముందు హిజ్ మెజెస్టీ లేదా భారత డొమినియన్ ప్రభుత్వం గుర్తించిన ఏదైనా భూభాగాన్ని సూచిస్తుంది. పాలకుడు అంటే రాజ్యాంగానికి ముందు భారత రాష్ట్ర పాలకుడిగా గుర్తించబడిన ఏదైనా యువరాజు, అధిపతి లేదా వ్యక్తి. ఈ నిర్వచనాలు ఆర్టికల్ 363 యొక్క పరిధి రాజ్యాంగానికి ముందు ఉన్న రాచరిక క్రమానికి మాత్రమే పరిమితం చేయబడిందని మరియు రాజ్యాంగం తర్వాత ఏర్పాట్లకు వర్తించదని నిర్ధారిస్తుంది. ఉద్దేశ్యం మరియు రాజ్యాంగ ప్రాముఖ్యత. ఆర్టికల్ 363 యొక్క ప్రధాన లక్ష్యం జాతీయ సమైక్యత యొక్క కీలకమైన దశలో జరిగిన రాజకీయ పరిష్కారాల న్యాయ సమీక్షను నిరోధించడం. కోర్టులు అటువంటి వివాదాలను తీర్పు చెప్పడానికి అనుమతించడం వల్ల కొత్తగా ఏర్పడిన యూనియన్ స్థిరపడిన రాజకీయ రాజీలను తిరిగి తెరవవచ్చు. అందువలన ఆర్టికల్ 363 వీటిని సమర్థిస్తుంది. రాష్ట్ర సమైక్యత విషయాలలో రాజకీయ అంతిమత. చారిత్రాత్మకంగా సున్నితమైన అంశాలలో న్యాయ నియంత్రణ. కొన్ని విషయాలు న్యాయపరంగా కాకుండా రాజకీయంగా ఉత్తమంగా పరిష్కరించబడతాయని గుర్తించడం ద్వారా అధికారాల విభజన. ముగింపు. ఆర్టికల్ 363 అనేది రాజ్యాంగపరంగా ముఖ్యమైన నిబంధన. ఇది భారతదేశం రాచరిక రాష్ట్రాల సముదాయం నుండి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారడాన్ని ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ పూర్వ ఒప్పందాలు మరియు ఒప్పందాల నుండి ఉత్పన్నమయ్యే వివాదాలలో కోర్టులు జోక్యం చేసుకోకుండా నిరోధించడం ద్వారా రాజ్యాంగం స్థిరత్వం, కొనసాగింపు మరియు దేశ నిర్మాణంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలకు గౌరవాన్ని నిర్ధారిస్తుంది. అదే సమయంలో ఆర్టికల్ 143 కింద పరిమిత మినహాయింపు పరిష్కరించబడిన సమస్యలను తిరిగి తెరవకుండా సలహా మార్గదర్శకత్వాన్ని అనుమతించడం ద్వారా రాజ్యాంగ సమతుల్యతను కాపాడుతుంది. భారత సంవిధానము. భాగము 19. వివిధ విషయములు. ఆర్టికల్ 363. కొన్ని సంధులు మరియు ఖరారులు
మున్నగు వాని నుండి ఉత్పన్నమగు న్యాయస్థానముల జోక్యమునకు ప్రతిబంధకము. 1. ఈ సంవిధానములో ఏమియున్నప్పటికిని 143వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అధ్యధీనమై ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము ఇండియాలోని దేశీయ రాజ్యము యొక్క ఎవరేని రాజ్యాధీశునిచే చేసుకొనబడినట్టిదియు లేక వ్రాసి ఇయ్యబడినట్టిదియు భారతదేశ అధినివేశ ప్రభుత్వముగాని దానికి పూర్వవర్తి ప్రభుత్వములలో ఏదేనగాని ఒక పక్షమైయుండి మరియు అట్టి ప్రారంభానంతరము అమలులో కొనసాగినట్టిదియు లేక కొనసాగించబడినట్టిదియు అగు ఏదేని సంధి, ఖరారు, ప్రసంవిధ, ఒప్పందము, సనదు లేక తాదృశ్యమైన ఇతర పత్రము యొక్క ఏదేని నిబంధన నుండి ఉత్పన్నమైన ఏ వివాదములో గాని అట్టి ఏదేని సంధి, ఖరారు, ప్రసంవిధ, ఒప్పందము, సనదు లేక తాదృశ్యమైన ఇతర పత్రమునకు సంబంధించి ఈ సంవిధానములోని నిబంధనలలో దేని క్రిందనైనను ప్రాప్తించు ఏదేని హక్కును లేక ఉత్పన్నమగు ఏదేని దాయిత్వమును లేక బాధ్యతను గూర్చిన ఏదేని వివాదములో సర్వోన్నత న్యాయస్థానముగాని ఏదేని ఇతర న్యాయస్థానముగాని అధికారితను కలిగియుండరాదు. 2. ఈ అనుచ్ఛేదములో ఇండియాలోని దేశీయ రాజ్యము అనగా ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము సామ్రాట్టుచేగాని భారతదేశ అధినివేశ ప్రభుత్వముచేగాని అట్టి రాజ్యముగా గుర్తించబడిన ఏదేని రాజ్యక్షేత్రము అని అర్థము. మరియు బి. రాజ్యాధీశుడు అను పదములో అట్టి ప్రారంభమునకు పూర్వము సామ్రాట్టుచేగాని భారతదేశ అధినివేశ ప్రభుత్వముచేగాని ఇండియాలోని ఏదేని దేశీయ రాజ్యము యొక్క అధీశుడుగా గుర్తించబడిన రాజు, ముఖ్యుడు లేక ఇతర వ్యక్తి చేరియుండును. The Constitution of India. Part 19. Miscellaneous. Article 363. Bar to interference by courts in disputes arising out of certain treaties, agreements, etc. 1. Notwithstanding anything in this Constitution but subject to the provisions of Article 143, neither the Supreme Court nor any other court shall have jurisdiction in any dispute arising out of any provision of a treaty, agreement, covenant, engagement, sanad or other similar instrument which was entered into or executed before the commencement of this Constitution by any ruler of an Indian state and to which the government of the Dominion of India or any of its predecessor governments was a party and which has or has been continued in operation after such commencement, or in any dispute in respect of any right accruing under or any liability or obligation arising out of any of the provisions of this Constitution relating to any such treaty, agreement, covenant, engagement, sanad or other similar instrument. 2. In this article, a. Indian state means any territory recognized before the commencement of this Constitution by His Majesty or the Government of the Dominion of India as being such a state, and b. Ruler includes the prince, chief or other person recognized before such commencement by His Majesty or the Government of the Dominion of India as the ruler of any Indian state.